నుంచి కూడా ఆ యుద్ధం 2 వారాల పాటుగా ఆగడానికి రెస్పాన్స్గా వచ్చిన ట్వీట్. సో ఒకసారి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు దీనిపైన, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job. And people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years of this stuff is long enough. They're at the weakest point they've ever been. They have no Navy, they have no Air Force, they have no anti-aircraft weaponry, they have no radar, they have no communication. I think there might be none because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job. And people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years of this stuff is long enough. They're at the weakest point they've ever been. They have no Navy, they have no Air Force, they have no anti-aircraft weaponry, they have no radar, they have no communication. I think there might be none because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job. And people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years. రైట్. సో 14 days ఆఫ్ సీజ్ ఫైర్ కొనసాగుతుంది అంటున్నారు. సో ఇరాన్లో కూడా కాల్పులు ఆగిపోయాయి. ఇరాన్లో ప్రజెంట్ ఈ డెడ్ లైన్ గడిచినా కూడా ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ లేదు. అమెరికా ఎటువంటి యాక్షన్ లేదు, ఇరాన్ కూడా ఎటువంటి యాక్షన్ లేదు. సో సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతోంది. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో పీస్ నెలకొంది. సో దీని ప్రభావంతో ప్రపంచ దేశాలు కూడా కొంత శాంతి పాటించే అవకాశం ఉంది, సైలెంట్ అయిపోయే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు మనం చూసినటువంటి ప్రతిదీ కూడా కొంత కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. సో అటు ఆయిల్ హైక్స్ కానీ లేకపోతే ఇంకితరాతవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో కొన్ని కండిషన్స్ పెట్టిన కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది. సో ఇక్కడ లైవ్ అప్డేట్ ఇన్ఫోనిక్స్ నాట్ 50 Pro అనే కామెంట్ వచ్చింది మన లైవ్లో. దాంట్లో 2 వారాల పాటు కాల్పుల విరమణ, మా టైం 2:35 AM మేము ఇరాక్లో ఉన్నాం ఇప్పుడు మాకు ఇక్కడ కాల్పులు లేవు, మాపై యుద్ధం ఆగిపోయింది, కాల్పుల విరమణ అనేది ఒక కామెంట్ చేశారు. మేబీ హీఈస్ వాచింగ్ ఫ్రమ్ ఇరాక్. ఆయన మన తెలుగు వారు అక్కడి నుంచి చూస్తున్నట్టుగా ఉన్నారు. సో వార్ ఇన్ ఇండియా, వీఆర్ ఇన్ ఇండియా, టైమ్ ఈజ్ 6:30 AM అంట. ఆఫ్ కోర్స్ సో ఆల్రెడీ 6:30 అవుతుంది ఇండియాలో. సో యాజ్ అవర్ టైమ్ లైన్ 5:30 ఎర్లీ మార్నింగ్ 5:30కి మన కాలమానం ప్రకారంగా డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి గడువు ముగిసింది ఇరాన్ పైన. సో ఆ గడువు ముగిసిన వెంటనే అంతకంటే మునిపే ఆయన ఒక ట్వీట్ చేసి మేము ఇంకా గడువు పెంచుతున్నాము, 2 వారాల పాటుగా యుద్ధాన్ని ముగిస్తున్నామని చెప్పుకొచ్చారన్న. సచ్ ఎ గుడ్ థింగ్. నిజంగా ప్రతి ఒక్కరం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అంశమే. సో ఇండియా, చైనా, రష్యా, ఈ దేశం ఆ దేశం అని కాదు, గ్లోబల్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఈ అహంకారాన్ని ప్రదర్శించిన, డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పినా గతంలో ఆయన పాస్టింగ్ అని వదిలేసి ఇప్పుడు యుద్ధాన్ని ముగింపడం అంటే ఒక 2 వారాల పాటుగా సీజ్ ఫైర్ని కొనసాగించడం, ఆ తర్వాత నెగోషియేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాం, డెఫినెట్గా షరతులన్నీ ఓకే ఉన్నాయనే రకంగా చెప్పుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. నిజంగా ఒక మంచి విషయం. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ టు ఇండియా ఆల్సో. సో మనకు ఇప్పుడు త్వరలోనే గ్యాస్ ధరలు పెరగబోతున్నాయి, ఇంకోటి జరగబోతున్న విషయం చాలా అద్భుతమైన విషయం అని చెప్పాలి. సో ఇరాన్పై అటాక్స్ని కూడా ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇరాన్ కానీ ఇక్కడ ఇరాన్ని నిజంగా మెచ్చుకోవాలి. ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఈ మాటల్ని కూడా నమ్మడం లేదు అనేటువంటి మాటని కూడా వినిపిస్తోంది. కొన్ని మిసైల్స్ని, డ్రోన్స్ని కూడా అక్కడ మోహరించి ఉంచింది. కానీ ఫైనల్లీ హౌఎవర్ ఎవరు ఇనిషియేట్ చేసినా, ఎవరు హోస్ట్ చేసినా, ఎవరు మధ్యవర్తం వహించినా యుద్ధం మాత్రం ఆగిపోయింది, శాంతి నెలకొల్పడం మాత్రం మొదలైంది. ఒకసారి బిఫోర్ ఐ కంటిన్యూ, షెహబాజ్ షరీఫ్ ట్వీట్ కూడా ఉంది. షెహబాజ్ షరీఫ్ ట్వీట్ ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు? షెహబాజ్ షరీఫ్ ట్వీట్ ద్వారా డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఫర్ పీస్ఫుల్ సెటిల్మెంట్ ఫర్ ద ఆన్గోయింగ్ వార్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఆర్ ప్రోగ్రెసింగ్ స్టెడీలీ, strongly and powerfully with the potential to lead to substantive results in near future. To allow diplomacy to run its course, I earnestly request President Donald Trump to extend the deadline for 2 weeks. In Pakistan, in sincerity, request the Iranian brothers to open Strait of Hormuz for corresponding period of 2 weeks as a goodwill gesture. We also urge all warning parties to observe a ceasefire everywhere for 2 weeks to allow diplomacy to achieve conclusive termination of war in the interest of long-term peace and stability in the region. నేను ఇక్కడ డైరెక్ట్గా
పాకిస్తాన్ ఏదో ఇనిషియేట్ చేసి డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నాడని చెప్పి నేను మాత్రం అనుకోను. సరే, యుద్ధం ఆగిపోయింది, 2 వారాల పాటుగా సీజ్ ఫైర్ ఉంది, ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ అండ్ అందరికీ ఇది ఒక మంచి విషయమే, గుడ్ న్యూస్. అందరం కూడా మంచిగా ఒక రకంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆఫ్ కోర్స్, ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేస్తే ఇప్పటికీ మనకి ఏం ఆగడం లేదు. బట్ ఇంకా ఎక్కువగా మనకి గ్యాస్ సప్లైస్ కానీ ఆయిల్ సప్లైస్ కానీ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ గుడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నానంటే, ఇండియా కూడా ఇట్స్ బిగ్గెస్ట్ న్యూస్. కొంత ఆయిల్ ప్రైజెస్ హైక్ అవడం ఆగిపోతాయి, గ్యాస్ కూడా అనుకున్న రేట్లో ఎక్కువగా మళ్ళీ, ఎందుకంటే 3 months వరకు మనకి మాత్రం రిజర్వ్స్ ఉన్నాయి, ఆ తర్వాత లేవనే రకం కూడా మన ప్రభుత్వాలు చెప్తున్నాయి కాబట్టి సో మనం మళ్ళీ రిట్రైవ్ చేసుకోవచ్చు, అంతా కూడా సెటిల్ అయిపోద్దని. కానీ ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, షెహబాజ్ షరీఫ్ చెప్తే డొనాల్డ్ ట్రంప్ యాక్సెప్ట్ చేసి యుద్ధాన్ని ఆపాడు అని అంటే నేను మాత్రం వ్యక్తిగతంగా అంగీకరించను, అది జరిగిందేమో అనుకోను. ఎందుకంటే పాకిస్తానే డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు వింటుంది ప్రతిదానికి. డొనాల్డ్ ట్రంప్ కాలికిన చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ అనేది. సో డొనాల్డ్ ట్రంపే ఇటు షెహబాజ్ షరీఫ్ చేత ఈ ట్వీట్ చేయించాడు. ఎందుకు ఈ మాట అంటానంటే, సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఇట్ ఆల్ మీ దగ్గర చేతిలో గూగుల్ ఫోన్ కనుక ఉంటే స్మార్ట్ ఫోన్లో గూగుల్ సెర్చ్ చేయండి. షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్లో ఓ ట్వీట్ ఎలా ఉందనంటే డ్రాఫ్ట్ మెసేజ్ కూడా ఉంది. అంటే ఆయన మరి గూగుల్ ఏని అడిగి ట్వీట్ చేశాడా, లేదా ఆయన దగ్గర ఎక్స్పర్ట్స్ మిస్ అయ్యారా, ఏం జరిగిందో తెలియదు. కానీ ఒక అంశం మాత్రం ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది. ఏమని? ఒక డ్రాఫ్ట్ మెసేజ్ అనేది కూడా సర్క్యులేట్ అవుతుంది. ఆ డ్రాఫ్ట్ మెసేజ్లో ఏముంది? సో ఆయన చేసిన దాంట్లో పైన యాజ్ టీజ్గా ఎవరో పంపిస్తే అదే పోస్ట్ చేసినట్టుగా ఉంది అక్కడ. సో ఏంటంటే పైన డ్రాఫ్ట్ మెసేజ్ ఫ్రమ్ మెసేజ్ టు పాకిస్తాన్ పిఎం టు అమెరికా అని చెప్పి డ్రాఫ్ట్ మెసేజ్ అని కనబడుతోంది. అంటే ఆయనకి డొనాల్డ్ ట్రంప్ పంపిస్తేనే ట్వీట్ చేశారనే రకంగా ట్రోల్ అవుతోంది. సో ఆ ట్రోల్ ఏంటంటే మీకు ఆ ఫోటో కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను ఇఫ్ ఇట్ ఆల్ పాసిబుల్. సో ఆ ట్రోల్ ఏంటంటే రైట్ పీసీఆర్ మీకు సెండ్ చేశాను నేను. రైట్, ఆ ట్రోల్ ఏంటంటే డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ షెహబాజ్ షరీఫ్కి ట్వీట్ చేస్తే షెహబాజ్ షరీఫ్ ఆ ట్వీట్ని కాస్త ఇటువైపు కొంత పంపించాడు డైరెక్ట్గా మళ్ళీ. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ని ఇటు షేర్ చేశాడు అనేది వినిపిస్తున్నమాట. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ఏం చేశాడు షెహబాజ్ షరీఫ్కి మరి? సో షెహబాజ్ షరీఫ్ దాన్ని ఎలా షేర్ చేశాడు అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను లైవ్లో మీకు నేను. సో ఆ ట్వీట్ వెనుక, ఈ సీజ్ ఫైర్ వెనుక అమెరికానే కారణం, అమెరికానే ఈ సీజ్ ఫైర్కి పాకిస్తాన్ చేత ఈ రకంగా ఇనిషియేట్ చేయించింది. సో పాకిస్తాన్ ఇనిషియేట్ చేసినటువంటి విధానాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్టుగా మళ్ళీ అమెరికా నటించింది. నవీన్ మీకు వేసాను ట్వీట్ చూడండి. రైట్, ఆ ట్వీట్ మీకు చూపిస్తున్నాను. సో ఆ ట్వీట్లో ఇది ఆ ట్వీట్. సో డ్రాఫ్ట్ మెసేజ్ అని ఉంది చూడండి కింద. డ్రాఫ్ట్ మెసేజ్ పాకిస్తాన్స్ పిఎం మెసేజ్ ఆన్ ఎక్స్ షెహబాజ్ షరీఫ్. ఆయన ట్వీట్లోనే ఆయన ఏమని పోస్ట్ చేశాడు? ఇలా సేమ్ పైన కింద ట్వీట్ చూడండి. పైన ఒరిజినల్గా ఎడిట్ చేసిన ట్వీట్ అది. అంతకంటే ముందు ఇది డ్రాఫ్ట్ ఏంటి? పాకిస్తాన్స్ పిఎం మెసేజ్ ఆన్ ఎక్స్. సో పాకిస్తాన్ ఈ రకంగా మెసేజ్ చేయాలి ఎక్స్లో. సో ఇది ట్రోల్ అవుతోంది. సో పాకిస్తాన్ ఇట్స్ నాట్ ఎంత పెద్ద ఎఫిషియంట్, పెద్దగా ప్రపంచ దేశాల యుద్ధాన్ని ఆపగలిగే శక్తి సామర్థ్యం అంత పెద్ద కట్టలు కట్టేది ఏం లేదు వాళ్ళు. బట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే పాకిస్తాన్కి పంపించి ఈ ట్వీట్ పెట్టరా విధవా, ఈ ట్వీట్ పెడితే నేను కూడా ఎంకరేజించినట్టుగా చెప్తా, సో యుద్ధం కొన్ని రోజుల పాటుగా ఆపేద్దాము అన్నట్టుగా ఆలోచించి ఈ ట్వీట్ పెట్టించి ఉంటాడు. సో ఎందుకంటే బికాజ్ ఆయన కూడా నాటో దేశాల్లో నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఆయన కారణంగానే ఆపేసిందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ని వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఆయనే ఈ ట్వీట్ పంపించి ఆయనే ఈ ట్వీట్ చేయమని చెప్పి మళ్ళీ దాన్ని అంగీకరించినట్టుగా ఓ కలరింగ్ ఇస్తున్నాడు అనేది ట్రోల్ అవుతోంది. సో వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రోల్ ఆర్ ఎనీథింగ్, బట్ వ్యక్తిగతంగా షెహబాజ్ షరీఫ్ లాంటి వ్యక్తికి, బికాజ్ మన ఇండియా పాకిస్తాన్ వార్లో చూసాం కాబట్టి వీడికి అంత సీన్ లేదు అనే విషయం మాత్రం అర్థమవుతుంది. చూడండి ఇక్కడ డ్రాఫ్ట్ మెసేజ్ ఏమని? పాకిస్తాన్స్ పిఎం మెసేజ్ ఆన్ ఎక్స్, diplomatic efforts for peaceful and settlement of the ongoing war in the Middle East are progressing steadily, strongly and powerfully. Same tweet, but పైన డ్రాఫ్ట్ అని మాత్రం ఉంది, పాకిస్తాన్స్ పిఎం మెసేజ్ ఆన్ ఎక్స్. ఇదెందుకు? చేసేది నువ్వు కదా, ఆ డ్రాఫ్ట్ పైన టైటిల్ ఎందుకు? సో సమ్వన్ హ్యాస్ సెంట్ ద సేమ్ మెసేజ్, ఆయన ట్వీట్లో పెట్టమని చెప్పి తర్వాత పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసింది. బట్ హవెవర్ పాకిస్తాన్ మాత్రం ఇనిషియేట్ చేసిన రకంగా పోర్ట్రే అవుతోంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ యుద్ధం మాత్రం 2 వారాల పాటుగా ముగిసింది. సో యుద్ధం 2 వారాల పాటుగా ముగియడంతో మీ అభిప్రాయం ఏంటి దానిపైన కామెంట్ చేయండి.